స్టాంప్ స్కామ్. ఈ స్టాంపులు అధిక ధర విక్రయాలు జరుగుతున్నాయని తెలిసి కూడా చర్యలు తీసుకోకపోతే అది పాలనా నిర్లక్ష్యం. అక్రమార్జనకు అలవాటు పడ్డ ప్రొద్దుటూరు ఈ స్టాంప్ వెండర్లు పట్టించుకోని ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న శ్రీ ఎస్కే కంప్యూటర్స్ అలీఖాన్ ₹10 ఈ స్టాంప్ ₹30కు, అలాగే కేఎండి జావీద్ ఖాన్ వద్ద ₹20 స్టాంప్ కొనుగోలు చేస్తే ₹40కు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఇది కార్యాలయం పక్కనే జరుగుతుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఇందులో సబ్ రిజిస్ట్రార్ పాత్ర ఏమిటి? ఇందులో కూడా సబ్ రిజిస్టర్కు వాటా ఏమైనా ఉందేమోనని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇందులో సబ్ రిజిస్టర్ పాత్ర ఏమీ లేకుంటే వెంటనే వారి లైసెన్స్ను రద్దు చేసి వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. స్టాంప్ వెండర్లు మేము అలా అమ్మడం లేదు అనడానికి అవకాశం లేకపోలేదు. అందుకోసమే సూర్య విలేఖరి తలారి ఆనంద్ కుమార్ తమ పేర ఒక ₹20 ఈ స్టాంప్ మరియు ₹10 రెండు స్టాంప్లు కొనుగోలు చేసి వారు అడిగిన రెండు ₹10 స్టాంప్ పేపర్లకు గాను ₹60, అలాగే ₹20 స్టాంప్కు ₹40 నగదు రూపంలో చెల్లించి ఉన్నారు. దీనికి సంబంధించిన స్టాంప్లు వారు వేసిన వారి సీళ్లతో అధికారుల మరియు ప్రజల ముందు చట్టపరంగా పరిస్థితి. ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899 ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మించి స్టాంప్ పేపర్లు అమ్మడం చట్టవిరుద్ధం. అధిక ధర వసూలు చేస్తే లైసెన్స్ రద్దు వరకు చర్యలు తీసుకునే అధికారం ఉంది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ స్టాంప్ వెండర్లు ఈ శాఖ పరిధిలో పనిచేస్తారు. పర్యవేక్షణ బాధ్యత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపైనే ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ మౌనం, నిర్లక్ష్యమా లేక సహకారమా? ప్రజలలో ఇప్పుడు రెండు సందేహాలు వినిపిస్తున్నాయి. కార్యాలయం పక్కనే అధిక ధర విక్రయం జరుగుతుంటే పర్యవేక్షణలో లోపమా లేక అధికారుల మౌనం వెనుక మరేదైనా కారణమా? చట్టపరంగా చూస్తే అధిక ధర విక్రయాలు జరుగుతున్నాయని తెలిసి కూడా చర్యలు తీసుకోకపోతే అది పరిపాలనా నిర్లక్ష్యంగా పరిగణించవచ్చు. అయితే ప్రత్యక్ష ప్రమాణాలు లేకుండా ఎవరినీ ఆరోపించడం కుదరదు. అధికారుల వివరణ అవసరం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పక్కనే స్టాంప్ దందా? ₹10 స్టాంప్ ₹30, ₹20 స్టాంప్ ₹40, ప్రతి స్టాంప్ పై రెండింతల అధికంతో విక్రయం. ఇది చట్టవిరుద్ధమా కాదా? ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం నిర్ణయించిన ధరకు మించి అమ్మడం నేరం. అయితే కార్యాలయం సమీపంలోనే ఇలా జరుగుతుంటే అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ప్రజలు సమగ్ర విచారణ కోరుతున్నారు.